విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం బుసాయి వలసలో శనివారం మా తాత తండ్రుల దగ్గర నుంచి వంశపారపర్యంగా మా ముగ్గురు అన్నదమ్ములకు సంక్రమించిన భూములకు సరైన పంపకాలు జరగక ఉన్న భూములలో కొంతమంది దౌర్జన్యంగా చొరబడి మా భూములను ఆక్రమించుకున్న తరుణంలో ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆశ్రయించినప్పటికీ సరైన న్యాయం జరగకపోవడం వలన బొబ్బిలి రెవెన్యూ డివిజనల్ అధికారి వారిని కూడా కలిసి మా తాలూకా విషయాన్ని చేపట్టినప్పటికీ సరైన న్యాయం జరగలేదు. మరలా బొబ్బిలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారిని కలిసినప్పటికీ సరైన న్యాయం జరగలేదని వాపోయారు. ఈ ముగ్గురికి బాగా పంపకాలుగా భూములు మాకు పంచలేదు. ఎవరి మట్టుకాలు దున్నుకోవడం, ఎవరి మట్టుకాలు సాగు చేసుకోవడం తప్ప మాకు ఫేస్బుక్లు మాకు ఎవరికీ లేవు. మాకు ఎవరికీ లేకపోవడం, మా భూమి మాకు మేము వెళ్తే మమ్మల్ని నరుకుతాను చంపుతాను అంటున్నారు. ఇదిగో ఈడే పత్రిక వాళ్ళు మేము ఆశ్రయించాము, మీకు అభయం ఇచ్చాము, మేము రక్షిస్తాం అనేసి మేము చచ్చిపోతాం అనేసి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు న్యాయం చేయాలి. ఏ న్యాయస్థానం కూడా నేను ఆశ్రయించిన సరే న్యాయం జరగలేదు. కోర్టు వారు న్యాయస్థానం అక్కడ ఆశ్రయించినాం, పోలీస్ స్టేషన్ అక్కడ కూడా ఆశ్రయించాము, ఎక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు. మేము ఇద్దరం వాళ్ళు మేము చచ్చిపోదాం మందు తాగేసని అని మేము ఉద్దేశంలో మేము ఉన్నాం. మాకు న్యాయం జరగాలి. ప్రజా ఇది మాకు దీనిగా రావాలా. మా సుబ్బోడు అప్పలనాయుడు ఒకడు, తర్వాత సుబ్బోడు అప్పలనాయుడు ఒకడు, తర్వాత తాటి రామారావు ఒకడు, తర్వాత వగరాలు అందరూ ఉన్నారు సార్. మమ్మల్ని నరుకుతాను చంపుతాను అనేసి మాకు న్యాయం కావాలి సార్. కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్? కంప్లైంట్ ఇచ్చాం సార్. వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సార్. ఏ రామభద్రపురం స్టేషన్కి వెళ్ళి ఇచ్చాము, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు సార్. చచ్చిపోదాం మందా చచ్చిపోదాం అని అనుకునేసరికి మాకు విలేకరుల పత్రిక వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడారు సార్. మాకు న్యాయం జరగాలి సార్. అదే రామభద్రపురం మండలం మా తోటికోడలకి మా యావల్ల దత్త పరిస్థితి. మా ఆస్తి కాడికి వెళ్తే మమ్మల్ని కొట్టడానికి వెళ్తాండ్రు, కొట్టడానికి వస్తాండ్రు. మా చచ్చిపోవడానికి సిద్ధంలో ఉన్నాము. మాకు ఏది ఆధారం లేదు, ఎవరు మాకు సాయం లేదు. మీ ఆయన పేరు ఏం పేరమ్మా? మధ్య చెప్పలేదు. ముగ్గురు అన్నదమ్ములు అండి. ముగ్గురు అన్నదమ్ములకి ఒకరు చచ్చిపోండి, ఇద్దరు అన్నారు. పెద్దోడికే ఎక్కిపోయింది భూమాలని. పెద్దోడు భార్యకి ఎక్కిపోయింది సంవత్సరాలంటే 10 సంవత్సరాలంటే ఎక్కిపోయింది. మా భూమి మీదకి వెళ్తే మమ్మల్ని రానెత్తాండ్రు కాదు, అక్కడికి వెళ్తే కొడతాండ్రు. ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని లీడ్ చేస్తాండ్రు. అందరు కూడా ఒకటైపోయారు, పెద్దలు శనలు అందరూ ఉన్నాం.